జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి సొసైటీ కార్యాలయంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట అభివృద్ధి కమిటీ చైర్మన్ నవీన్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు యూరియాను పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతుల సంక్షేమమే ముఖ్యంగా నిఖిలంగా పాటిస్తున్నామని, అవసరాలన్నీ ముందుగానే గుర్తించి అందించేందుకు ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయని తెలిపారు. ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినా సరే రైతుకు అండదండలుగా ఉంటూ రైతు నీడ్ ఏం కావాలో ముందుగానే గ్రహించి వాళ్ళ అవసరాలను తీర్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అందులో భాగంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో రాజపూడి గ్రామంలో జ్యోతిర్నగర్ గారి ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా పిండి అన్నది కరువు లేకుండా, వాళ్ళకి షార్టేజ్ లేకుండా ఎవరు ఎంత అవసరమైతే మనకు ఉంటుందో అంత అవసరానికి కూడా ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా ఈరోజు రాజపూడి సొసైటీ పుల్లబ్బు గారి ఆధ్వర్యంలోని, ఇతర పుల్లయ్య గారి ఆధ్వర్యంలో, ఇతర పెద్దలు సర్పంచ్ గారు ఉన్నారు, వీళ్ళందరి ఆధ్వర్యంలోని కూడా ఈరోజు పిండి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా రైతుకి ఈరోజు మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో రైతు ధాన్యం అమ్మిన తర్వాత ఎన్ని నెలలకి డబ్బులు వచ్చే తెలియని పరిస్థితి నుంచి ఈరోజు 24 గంటల లోపల ఆ రైతుకి డబ్బులు పడిపోవడం కానీ, లేకపోతే ఆయన అకౌంట్లో పడిపోయే విధంగా కానీ, అదేవిధంగా పిండిని కూడా ఇస్తూ, విత్తనాలు కూడా ఇస్తూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వం రైతు ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా రైతుకి వెన్నుదండుగా ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పదప్ప. థ్యాంక్ యూ.